అనగనగా ఒక అడవిలో ఏనుగు, కుందేలు, సింహం, జీబ్రా, జిరాఫీ మరియు పక్షులు, మిగతా అన్ని జంతువులు ఒకదానితో ఒకటి కలిసి ఎంతో హాయిగా జీవించేవి. సింహం కూడా జంతువులను వేటాడకుండా పండ్లు తిని తన జీవనాన్ని గడుపుతూ ఉండేది. అయితే ఈ పక్షులు, ఈ జంతువులంతా సంతోషంగా ఉండడం ఇష్టం లేక వాటిని ఎప్పుడు తిందామా, వాటి మధ్య ఎప్పుడు గొడవ పెడదామా అని ఎప్పుడూ ఒక గుంటనక్క చూస్తూ ఉండేది. అరే, ఈ సింహం కూడా వీటితో కలిసిపోయింది. ఇప్పుడు నాకు వేటాడడానికి ఏ జంతువు దొరకడం లేదు. వీటి జోలికి వెళ్తే సింహం నన్నే తినేస్తుంది. ఎలా అయినా వీటి మధ్య గొడవ పెట్టాలి. వీటినన్నిటినీ విడదీయాలి. మిత్రులారా, గమనించారా? ఆ గుంటనక్క మనల్ని విడదీయాలని, మనందరినీ చంపి తినేయాలని ఎదురు చూస్తూ ఉంది. నేను దాని కుటిల బుద్ధిని చూశాను. అది చాలా మోసమైన గుంటనక్క. అమ్మా, ఆ గుంట నక్క ఒకరోజు నన్ను కూడా వేటాడి తినాలని చూసింది. పైగా మిమ్మల్ని అందరినీ చంపడానికి సహాయం చేయమని నన్ను కూడా అడిగింది. అవునా, మీరు చెప్పేది నిజనా? అయితే చూడండి, ఈరోజు ఆ గుంట నక్క సంగతి నేను చూసుకుంటాను. దాన్ని ఎలా అయినా ఇక్కడి నుండి తరుము కొడతాను. ఆ తర్వాత జంతువులన్నీ కలిసి గుంటనక్కను చితకబాదారు. ఆ గుంటనక్కని అడవి నుండి బయటకి వెళ్ళగొట్టారు. ఒంటి నిండా గాయాలతో ఉన్న గుంటనక్క గ్రామంలోకి చొరబడింది. గ్రామంలో ఉన్న ప్రజలు ఆ గుంటనక్కను చూసి తరమడంతో ఆ గుంటనక్క పరుగు పరుగున వస్తూ ఉండగా ఒక నీలిరంగు బుట్టలోకి జారి పడిపోతుంది. దాని శరీరం అంతా నీలిరంగులోకి మారిపోతుంది. ఆహా, నా శరీరం అంతా నీలిరంగులోకి మారిపోయింది. ఇప్పుడు అడవిలోకి వెళ్ళి ఆ జంతువులన్నిటినీ భయపెట్టేస్తాను. నన్నే గెంటేస్తాయా? చూపిస్తాను నేనంటే ఏంటో. నీలిరంగులో ఉన్న నక్కను చూసి ఏదో వింత జంతువు అనుకున్న జంతువులన్నీ గబగబా అక్కడి నుండి పరిగెత్తాయి. అవి చాలా భయంతో చాలా దూరం పరిగెత్తాయి. స్నేహితులారా, పరిగెత్తండి పరిగెత్తండి, అడవిలోకి కొత్త జంతువు వచ్చింది. అది మనల్ని చంపేస్తుంది. పరిగెత్తండి, ప్రాణాలు కాపాడుకోండి. ఏ జంతువులారా, ఎక్కడికి వెళ్తారు? ఆగండి. నేను మిమ్మల్ని ఇవాళ పట్టి చంపి తినేస్తాను. ఈ రోజు నుండి ఈ అడవికి రాజును నేనే. సరేనా? మీరు నేను చెప్పినట్టే వినాలి. రోజు నాకు ఆహారం తీసుకొచ్చి పెట్టాలి. నేను ఈ అడవిలో రాజులా బతుకుతాను. సరేనా? మీరు అందరూ నాకు సేవకులు. నేనే ఈ అడవికి రాజును. హ హ హ హ హ హ హ. ఇలా కొద్ది కాలం గడుస్తుంది. అలవాటులో నక్క నాడు ఓల వేయడం ప్రారంభించింది. ఔ! ఔ! ఇదంతా గమనించిన ఏనుగు సింహం దగ్గరికి వెళ్తుంది. సింహం రాజా, మీరు ఇది గమనించారా? ఆ నీలి రంగులో ఉన్నది మనం కొట్టి తరిమేసిన నక్కే. అది రంగు పూసుకొని వచ్చి మన అందరినీ భయపెడుతుంది. మీరే ఎలాగైనా దాన్ని చంపేయాలి. అవునవును సింహం రాజా, ఏనుగు మామ చెప్పేది నిజమే. నేను కూడా చూశాను. నిన్న రాత్రి ఆ నక్కగా మారి అరవటం నేను గమనించాను సింహం రాజా. ఆహా, ఆ నక్కకి అంత ధైర్యం వచ్చిందా? ఉండు, దాన్ని చంపేస్తాను. ఆ తరువాత సింహం కోపంతో నక్కని కొట్టి చంపేస్తుంది. ఆ తరువాత అడవిలో జంతువులన్నీ ఎంతో సంతోషంగా కలిసిమెలిసి స్నేహంగా జీవించడం మొదలుపెట్టాయి.